హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒకసారి క్రీస్తు రక్తంలో మనం కడగబడిన తర్వాత శుద్ధులమయ్యాం. మనం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు రక్షించబడ్డాం. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. యేసయ్య పోలిక మనలోకి రావాలంటే, ఆయన ముఖకాంతి మనలో కనబడాలంటే మనం ఆయనతో నడవాలి. రక్షించబడడానికి ఒక రోజు చాలు, పరిశుద్ధపరచబడడానికి మన జీవితకాలం అంతా కావాలి. ఏంటంటే రక్షించబడ్డ విశ్వాసులు ఇవాళ రక్షించబడ్డారు, కానీ నెగిషి పెట్టబడటం లేదు. ఎప్పుడైనా షూ పాలిష్ చేసుకుంటారా మీరు? షూ పాలిష్ చేసేవాళ్ళు ఎట్టేస్తారండి? అన్నీ ఇప్పుడు కొత్త రకం వచ్చాయి. చెప్పే ఉదాహరణలు ఏవి సెట్ అవట్లా. ఇప్పుడు ఏంటంటే వచ్చే క్రీములు రాసేస్తారంటున్నారు. ముందు మనం రోడ్డు పక్కన ఉండే వాడు తీసుకెళ్ళి వేయిస్తాం. వాడు బ్రష్ తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? ఇట్టిట్టని ఇచ్చేస్తాడా? ఎంతసేపు రుద్దుతాడు? ఎంత రుద్దితే దానికి ఏమొస్తుంది? బూట్లలో కూడా అద్దంలాగా మొక్కలు చూసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు గుడ్డ బూట్లు, రబ్బర్ బూట్లు వచ్చేసేయాలండి. మన పాత జీవితంలో నుంచి విడుదల పొందాక, కడగబడ్డాక పాలిష్ పెట్టాలి. మనలో క్రీస్తు తలకు మనకు కనపడాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన చూపుల్లో, మన క్రియల్లో, మన జీవితంలో యేసయ్య కళ కనబడాలంటే మనం ఆయనతో సమయం గడపాలి. అర్జెంటుగా ప్రార్థన చేయండి పోతారంటారు కొంతమంది. అర్జెంటుగా దేవుని చిత్తం చెప్పండి ఏదో అంటారు కొంతమంది. ఆ చెన్నైలో భలే అని చెప్తారు వచ్చి, అన్నయ్య కారు కొనుక్కోవాలన్నయ్య, అర్జెంటుగా దేవుని చిత్తం బాగా చెప్పు. అర్జెంటుగా చెప్తారయ్యా దేవుని చిత్తం? ఏ కారు ఇవాళ కొనుక్కోపోతే చచ్చిపోతావా ఏంది? రేపు కొనుక్కో, చెన్నైలు కొనుక్కో, దేవుని చిత్తం ఎరుగు కొనుక్కో. లేదన్నా మంచి బేరం వచ్చిందన్న పోద్దంట. ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోద్దండి? ఆ దేవుని చిత్తం అయితే ఉంటుందయ్యా. అబే కొనేసుకుంటారు. పూర్వకాలం కారు కొనుక్కోవాలి గారు, ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళండి. ఇంతకుముందు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి, ప్రార్థన చేయండి, దేవుని చిత్తమా, దేవుడు సమకూర్చేద్దాడని అడిగేవాళ్ళు. ఇప్పుడు విశ్వాసులు ఎడ తయారయ్యారంటే కారు కొనేసుకొని కారు తీసుకొచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అనేవాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడేంటి? కారు కూడా చూపించరు, బైక్ కూడా చూపించరు, తాళం పట్టుకొస్తారు. ఏంది? కారు కొనుక్కున్నాను, బైక్ కొనుక్కున్నాను, తాళం ఎదుగుంటే ప్రార్థన చేయండి, కానుక రెడీగా పెట్టుకుని 500. అదే ఆ కారు కాపాడు, కీ కాపాడు, కీ జాగ్రత్తగా ఉంటుంది చూసుకొని ఆయన. ఆమె కీ జాగ్రత్తగా ఉంటుంది, యాక్సిడెంట్ అయినా కూడా కీ జాగ్రత్తగానే ఉంటుంది. కీ పగలదు, కారు చిత్త అయిపోద్ది. ఏంటండి? అర్జెంటుగా దేవుని సత్వం ఎప్పుడు తెలియదండి. అర్జెంటుగా వచ్చే, అమాంతంగా వచ్చే అర్ధాంతర సిరి ఎట్టొచ్చింది అట్టగే పోద్ది. దేవుడు నిలకడగా, దేవుని విషయాల్లో నిలకడగా ఉండాలి. అర్జెంటుగా పెళ్లి చేసుకోకండి దయచేసి. అర్జెంటుగా అండి. ఫేస్బుక్లో ఒక అమ్మాయిని చూసేసానండి, అర్జెంటుగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇంకొకటి చేసేసుకుంటానంటుంది. చేసేసుకొని భయ్యా, చేసేసుకొని ఏం పోయింది? నీకంటూ ఉంటే వెయిట్ చేస్తారు. ఏంటండి? ఎవరు తీసుకెళ్ళరు నీకు ఇచ్చిన దాన్ని. దేవుడు నీది కాని దాన్ని నువ్వు పెట్టుకుంటే నీకు ఉండనే. అది విశ్వాసులు అయిన తర్వాత అండి అనేకులు చేసే అఘాయిత్యాలు, తప్పుల వల్లనే ఇవాళ విశ్వాసుల జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు లేవు, నష్టాలు ఉంటున్నాయి. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినప్పుడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయనకు తెలుసు నీకెప్పుడు పెళ్లి జరగాలి, ఎవరితో పెళ్లి జరగాలి. ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు కారు కావాలి, ఎప్పుడు బైక్ కావాలి. ఆయనకు తెలుసు ఎప్పుడు నీకు సొంత ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం అంత ప్లాన్లు వేస్తుంటే ఆ పరలోకపు తండ్రి నీ గురించి ప్లాన్ లేదా? నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టమా? నువ్వు ఇరుకులో ఉండడం ఆయనకి ఇష్టమా? కాదు. నువ్వు నమ్మటం లేదు ప్రభువుని, నువ్వు కంగారు పడుతున్నావు. నా మాటలు విని దాని ప్రకారం లోతుగా తవ్వి ఇల్లు కట్టుకున్నవాడు ధన్యుడు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఆ ఇల్లు నిలకడగా నిలబడింది. నా మాటలు వినక, ఆయన మాటలు వింటారు కానీ
తొందరగా ఇల్లు కట్టేసుకొని పునాది ఎందుకురా నష్టం, అంతే కదండి. లోపలికి వెళ్ళిపోయి కనపడదు కదా. పునాది లేకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, వాడికంటే నా ముందు ఇల్లు వచ్చేసింది అంటాడు. ఇసుక మీద ఇల్లు పునాది లేకుండా కట్టినోడు ఇల్లు ముందు అయిపోద్దా, పునాది తోకుండా కూర్చున్నాడు ముందు అవుద్దా? వీడు ఇంకా పునాదులు ఉండగానే అడి ఇల్లు పైకి వెళ్ళిపోద్ది అప్పుడే. ఓరాబో ఎంత బాగా నేను ఆశీర్వదించబడ్డాను, నీ దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇంకా గోతులోనే ఉన్నావు అంటాడు ఆడు ఎగతాళికి. మంచిదే చూడు. గాలి వీచను, తుఫాను వచ్చింది, ఏమవుతుందండి, కూలిపోయింది. నువ్వు కష్టపడింది, నువ్వు లోన్ తెచ్చుకుంది, నువ్వు ఇంకా ఈఎంఐ కట్టలేదు దానికి, అతనికి ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇల్లు లేదు, ఈఎంఐ కట్టాలి మళ్ళీ. ఎందుకు వచ్చిన గొడవ? దేవుని చిత్తములో ఏది చేసినా చెయ్యాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని బాగా ఎరిగిన దేవా, మా హృదయ అవసరతలు ఎరిగిన దేవా, నీ బిడ్డల హృదయాలలో ఉన్న దిగులు, నీ బిడ్డల హృదయములలో ఉన్న స్పందన, వారిలో ఉన్న పోరాటాలు, వారి అవసరతలు చూడయ్యా. చూచిపోయే దేవుడు కాదు గనుక వారి కోరికలు తీర్చును ఆయన, వారి హృదయ వాంఛలు తీర్చయ్యా, వారి అవసరతలు తీర్చయ్యా. మా దేహాలను పాడు చేసే రోగాల నుండి, మా మనసును పాడు చేసే పాపాల నుండి, మా భవిష్యత్తును పాడు చేసే అజ్ఞానం నుండి మమ్మల్ని విడిపించయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానంతో ఇక్కడి నుంచి పంపించును ఆయన. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారి జీవితంలో మార్పును వారు ఇంట బయట ఉన్నవారు గుర్తించినట్లు నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయము. బెంగళూరు పట్టణము కొరకు, కర్ణాటక రాష్ట్రము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ అంచె దినములలో నీ నామాన్ని విశ్వసించిన వారికి కలిగే ప్రతి శోధనల్లో నీవే జయము దయచేయము. నీవు తోడుంటే అది శ్రమైన, కష్టమైన, అది పోరాటమైన, మరణమైన, అది మాకు మేలే అన్న విశ్వాసంతో మరణము వరకు నమ్మకంగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.
హల్లెలూయా